బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా వాసులు ఎన్నికలు బహిష్కరించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో గోకుల్ తాండా వాసులు ఎన్నికలు అసలు ఎందుకు బహిష్కరించారు? ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వాళ్ళు ఎన్నికలు బహిష్కరించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళంతా ఏమంటున్నారు రవీందర్? పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో తాండాల్లో చిచ్చురేపాయని చెప్పవచ్చు. మెజార్టీ గ్రామ పంచాయతీలతో పాటు అటు మైనార్టీగా ఉన్నటువంటి అనేక విలేజ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. రామారెడ్డి మండలం గోకుల్ తాండాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాకరించాడు. ప్రస్తుతం మనం గోకుల్ తాండా 2 చిన్న గోకుల్ తాండా గ్రామంలో తాండాలో ఉన్నాం. తాండాలో ఓటర్లు పక్కనున్నటువంటి ఆమ్లెట్ విలేజ్ గోకుల్ తాండా దాదాపు 250 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఇక్కడ చిన్న గోకుల్ తాండా 2లో కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యంలో 2 గ్రామ పంచాయతీలు వేరువేరుగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ కాలక్రమేణా మెజార్టీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గోకుల్ తాండాను ఇటు మైనార్టీ ఉన్నటువంటి చిన్న గోకుల్ తాండాను వేరు చేయడం జరిగింది. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి, పౌరులుగా మీ బాధ్యత అనే విషయాన్ని ఆర్డీఓ సర్ది చెప్పడం జరుగుతుంది. అయినా తాండావాసులు భీష్మించి కూర్చున్నారు. ముఖ్యంగా వీళ్ళకున్న డిమాండ్ ఏంది, పరిస్థితి ఏంది అనే అంశం పైన ఆర్డీఓ కామారెడ్డి సమక్షంలో ఈ పంచాయతీ కొనసాగుతుంది. ఏంది పరిస్థితి ఏంది, ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవటం లేదు, ఆర్డీఓ వచ్చి సహాయన బతిలాడుతుంది కదా, ఓటు హక్కును వినియోగించుకోవడానికి కారణం ఏంది? దాదాపు 200 పైచిలకు ఓటర్లు మీ దగ్గర ఉన్నారు, ఏంది పరిస్థితి? మా దగ్గర గోకుల్ తండా మాకు మన కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో కొత్తగా జీపీ వచ్చింది సార్. అప్పుడు మాకు 2 తండాలు కలిపి జీపీ చేసిరు. మేము అప్పటి నుంచే ప్రధాన మా డిమాండ్ మా తండకు మా జీపీ చేయండి అని మేము విన్నవాళ్ళు ఎమ్మెల్యే సార్కి కానీ మినిస్టర్ సార్కి కానీ ఇక్కడ స్థానిక ఆర్డీఓ కానీ స్థానిక కలెక్టర్ కానీ వాళ్ళందరికీ విన్నవించుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మన స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నది. అయితే అక్కడ జీపీ ఉన్నదని ప్రధాన అంటే 2 గూడాలే, అక్కడ మా దగ్గర జీపీ ఉన్నది, మా దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మీతోటి మాకు అవసరం లేదు, అది రెచ్చగొట్టే వైరుధ్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము స్వచ్ఛందంగా అక్కడ పోయి మన ఈ వైరుధ్యాలు పెట్టుకోవడం ఎందుకు, ఇది చేసుకోవడం ఎందుకు అని మేము ప్రధానంగా మేము గవర్నమెంట్కి విన్నవించేది ఒకటే, మా జీపీ మాకు చేయండి. మాకు అక్కడ జీపీ ఉండడం వల్ల మాకు ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతలేదు. ఇప్పుడు మీరు కూడా రికార్డ్ చేయండి, మా ఊర్లో సిసి రోడ్లు లేవు, మోరులు లేవు, లైట్లు లేవు, వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు. అటువంటి చిన్న చిన్న ఎక్కువనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా మేము ప్రతిదీ విన్నపాలు ఇస్తూనే ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తున్నాం, కలెక్టర్కి ఇస్తున్నాము, ఎంఆర్ఓకి ఇస్తున్నాము, ఆర్డీఓకి ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఎవరి నుంచి ఎట్లాంటి మాకు రియాక్షన్ లేదు, పనులు జరుగుతలేవు. మొన్న జరిగిన భారీ వర్షానికి కూడా ఇండ్లు కూడా మునిగిపోతే మాది మేమే సాల్వ్ చేసుకున్నాం. ఏ ఆర్డీఓ రాలేదు, ఏ కలెక్టర్ రాలేదు, ఏ ఎంఆర్ఓ రాలేదు మా దగ్గర. ఇటువంటి బాగా ప్రాబ్లం జరుగుతున్నాయి. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్ కి మేము బాయ్కాట్ చేస్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మా సైడ్ కొద్దిగా మా గూడెం సైడ్ మా ప్రజల సైడ్ ఆలోచించి మాకు జీపీ చేస్తే మేము ఏదో మెల్లమెల్లగా మేము డెవలప్ అవుతామని. ఒకటి కొద్దిసేపట్లో పోలింగ్ ముగిసిపోతుంది, మిగిలింది కొద్ది గంటలు మాత్రమే. మీ సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం అయితే ప్రస్తుతం కనబడతలేదు. టైం కూడా దగ్గర 1 గంట వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో ఏంది పరిస్థితి? అధికారులు వచ్చి బతిలాడుతారు కదా, మరి వెళ్తారా ఓటే? మేము వెళ్ళాం సార్. మేము సర్పంచ్ ఎలక్షన్ కి మా ప్రధాన డిమాండ్ ఒకటి, మా జీపీ కావాలి ఒకటి. మేము సర్పంచ్ ఎలక్షన్ కే బాయ్కాట్ చేస్తున్నాం తప్పించి ఎంపీటీసీ కానీ, స్థానిక ఎన్నికలు జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీపీ కానీ, ఏ ఎంపీ ఎలక్షన్ కూడా కానీ ప్రతి ఎలక్షన్ లో మేము పాల్గొంటాము. మా గూడెం నుంచి గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది, ఇల్లు ట్యాక్స్ వెళ్తుంది, నల్ల ట్యాక్స్ వెళ్తుంది, అన్ని చేస్తాం. మేము మా ప్రధాన డిమాండ్ మాకు జీపీ కావాలని మేము ఎలక్షన్ ని బాయ్కాట్ చేస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే బాయ్కాట్ చేస్తున్నాం. మేము కొంతమంది మహిళలు ఉన్నారు, ఏందమ్మా మరి ఓటు హక్కు వినియోగించుకుంటారా, ఏంది పరిస్థితి? ఇంకా ఎందుకోసం ఈ సర్పంచ్ అయితే వినియోగించుకోం. ఎందుకంటే మా తండకు ఇన్క్వైరీ చేయకుండానే ఆ తండాలని నిలబడుకున్నాడు. మాతోటి సమస్య లేదన్నప్పుడు అలా దాళ్ళు ఉన్నప్పుడు మేము వేయమని నిర్ణయం అయికున్నాం, అంతే సార్. ప్రతి దానికి పోతాం ఆ తండాకంటే సెక్రటరీ ఆఫీసర్లకు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ మీరు చెప్పారా మరి తాండాను గ్రామ పంచాయతీ చేయాలని అన్నారా? ఏమన్నారు మరి? అవుతుంది, మీరు అయితే అవుతుందని అంటారు. కాదని తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు, మాకు జీపీ చేయలేరు, అవుతుందని మాకు చెప్పిండ్రు. మా మొగలకు అందరికి చెప్తుండ్రు. కానీ ఏంది పరిస్థితి? మా సపరేట్ జీబీ ఉండాలా సారు? ఇయ్యాడు మాకు గవర్నమెంట్ చెత్త కుండీలో బారేసిండు. మా టండల నంబర్ అద్దు, సర్పంచ్ అద్దు, ఉప సర్పంచ్ ఒక్కసుగా ఉండద్దా మా టండకు. అన్ని అవతల తండాలకు ఇచ్చేసి మేము ఎటు పోవాలా, పిక్కతానికి పోవాలా గవర్నమెంట్ది వాళ్ళకు భాడు
చెయ్యాలా చెత్త కుండీలో బారేస్తుండ్రు. దానికి ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి సమస్యలను పరిష్కరించాలి, దాంతోపాటు ఇక ఆమ్లెట్ విలేజ్ గా ఉన్నటువంటి గోకుల్ తాండానికి సర్పంచ్ ఇస్తే కనీసం మాకు ఉప సర్పంచ్ అన్న ఇయ్యాలి, ఏకగ్రీవంగా చేసి అభ్యర్థులు నిలబెట్టడం కరెక్ట్ కాదు, 250 పైచీలకు ఓటర్లున్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపైన ఇప్పటికే అధికారులకు, ఆర్డీఓకు, కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కూడా అనేక మార్లు విజ్ఞప్తి చేసినాం, అయినా పట్టించుకోలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడానికి ఆర్డీఓ కామారెడ్డి వచ్చి సమస్యను తెలుసుకొని వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా మాకు హామీ ఇస్తే తప్ప ఓటు హక్కును వినియోగించుకోము అని తేల్చి చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో. రవీందర్, థ్యాంక్ యూ.